జస్టిస్ యశ్వంత్ వర్మ నోట్ల కట్టల వ్యవహారం కీలక మలుపు తిరిగింది. సుప్రీంకోర్టులో ఆయన ఓ పిటిషన్ దాఖలు చేశారు. విచారణ కమిటీ సమర్పించిన నివేదికను తనను అభిశంసించాలంటూ చేసిన ప్రతిపాదనను సవాల్ చేస్తూ జస్టిస్ వర్మ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అలహాబాద్ హైకోర్టు జడ్జి అయిన యశ్వంత్ వర్మ గతంలో ఢిల్లీ హైకోర్టులో పనిచేశారు. ఆ సమయంలో ఆయన అధికారిక బంగ్లాలో అగ్ని ప్రమాదం జరగ్గా మంటలు వార్పే క్రమంలో కాలిన నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన 3 జడ్జీల విచారణ కమిటీ ఆయనకు వ్యతిరేకంగా బలంగా సాక్ష్యాలు ఉన్నాయని చెబుతోంది. అయితే విచారణ కమిటీ నివేదిక తన వ్యక్తిగత జడ్జి పదవి దృష్ట్యా సంక్రమించిన రాజ్యాంగబద్దమైన హక్కులకు భంగం కలిగించేలా ఉందని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కమిటీ విచారణ సవ్యంగా జరగలేదని అందులో తెలిపారు. అంతేకాదు తనను అభిశంసించాలని గతంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాలని పిటిషన్లో పేర్కొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందిస్తారు. ఇన్నారెడ్డి, శాలిని మనం గమనించవచ్చు, గతంలో ఢిల్లీ హైకోర్టులో పనిచేస్తున్న క్రమంలో జడ్జి యశ్వంత్ వర్మకు సంబంధించిన వ్యవహారంలో ఈ నోట్ల కట్ట వ్యవహారం ఒకసారిగా వెలుగు చూసింది. దాని తర్వాత ఆయన మీద వచ్చిన ఆరోపణలు, తర్వాత ఆయన అలహాబాద్ హైకోర్టుకు మార్చడం జరిగింది. సో ఈ క్రమంలో త్రిసభ్య కమిటీ ఏమైతే వేశారో ఆ త్రిసభ్య కమిటీ కూడా ఇతను నోట్ల కట్ట వ్యవహారంలో జడ్జి అంటే జస్టిస్ యశ్వంత్ వర్మదే తప్పు అని చెప్పని కూడా కమిటీ చెప్పడంతో ఆ కమిటీ ఏమైతే ఇచ్చిన తీర్పున విచారణ కమిటీ ఇచ్చిన తీర్పు ఏమైతే ఉందో ఇవన్నీ కూడా తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించారు కాబట్టి ఈ విషయం మీద విచారణ సవ్యంగా జరగలేదని చెప్పని కూడా ఆయన తన పిటిషన్ లో పేర్కొన్నారు. అలాగనే నేను లేని అంటే అధికారిక పద్ధతులలో లేనప్పుడు ఆ మంటలార్పే క్రమంలో ఈ నోట్ల కట్టలు బయటపడ్డాయి. సో ఇక్కడ విచారణ కమిటీ తనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సేకరించి తన మీద అసత్య ఆరోపణలు చేస్తుందని చెప్పని కూడా ఆయన సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. అలాగనే రాజ్యాంగబద్ధమైన హక్కులను భంగం కలిగించేలా ఉంది ఈ యొక్క త్రిసభ్య కమిటీ యొక్క తీర్పు అని చెప్పేసి కూడా ఆయన ఈ సుప్రీంకోర్టు సంబంధించి ఏవైతే పిటిషన్ దాఖలు చేశారో ఆ పిటిషన్ పేర్కొనడం జరిగింది. దీంట్లో గతంలో అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా ప్రతిపాదన కూడా తిరస్కరించాలని చెప్పేసి కూడా పిటిషన్ లో పేర్కొంటూ దీని మీద ఆ కమిటీ ఇచ్చిన తీర్పు మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపి తనను అనవసరంగా దోషిగా ఏమైతే వాళ్ళు దోషిగా చూసే ప్రయత్నం చేస్తున్నారో ఇదంతా కూడా కావాలని ఆ కమిటీ అక్రమ పద్ధతుల్లో తనను ఇరికిచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి తనకు న్యాయం జరిగిన చూడాలని చెప్పని కూడా ఇప్పుడు జస్టిస్ యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేశారు. మరి పిటిషన్ దాఖలు చేసిన తర్వాత మరి సుప్రీంకోర్టు మరి త్రిసభ్య కమిటీ ఇచ్చిన ఏమైతే తీర్పు ఏమైతే ఉందో దాన్ని ప్రాణపత్రిక తీసుకుంటారా, లేకపోతే మరోసారి దీని మీద ఏదైనా ఎంక్వైరీ కమిటీ వేస్తారా? ఇప్పుడు ఏమైతే యశ్వంత్ వర్మ ఇచ్చిన పిటిషన్ ఏమైతే ఉందో ఆ పిటిషన్ లో పేర్కొన్న అంశాల మీద ఎలాంటి విచారణ జరిగే అవకాశం ఉంది, ఎలాంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం గమనించవచ్చు, ప్రధానంగా చూస్తే ఒక జడ్జి మీదనే ఈ నోట్ల కట్ట వ్యవహారం రావడం తోటి ఒకప్పట్లో చర్చలుగా మారింది. ఆ బార్ అసోసియేషన్ కూడా అంటే అలహాబాద్ హైకోర్టు వస్తున్న క్రమంలో కూడా బార్ అసోసియేషన్ కూడా వ్యతిరేకించడం. సో మొత్తంగా చూస్తే ఈ జస్టిస్ యశ్వంత్ వర్మకి చర్చలుగా మారిన నేపథ్యంలో త్రిసభ్య కమిటీ ఇచ్చిన ఈ రిపోర్ట్ ఏమైతే ఉందో ఆ రిపోర్ట్ అంతా కూడా వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి అన్న వ్యవహారంలో ఇప్పుడు సుప్రీంకోర్టు జరిగింది కాబట్టి సుప్రీంకోర్టు ఎలా నిర్ణయం తీసుకుంటుందన్న విషయం మీద సర్వత్రా ఉత్కంఠ ఉంది. మరి ఆ పిటిషన్ ను దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన తర్వాత విచారణలో ఇంకా ఎలాంటి విషయాల మీద యశ్వంత్ వర్మ సుప్రీంకోర్టు తెలిపే అవకాశం ఉంది, సుప్రీంకోర్టులో ఎలాంటి విచారణ జరుగుద్ది, ఎలాంటి జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందమ్మా అని కూడా సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. విచారణ కమిటీ అయితే యశ్వంత్ వర్మకి సంబంధించి బలమైన సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, నివేదికలో చెప్తుంది. సో మరి సుప్రీంకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు యశ్వంత్ వర్మ. సో ఏ విధంగా ఉండబోతుంది సుప్రీంకోర్టు తీర్పు అనేది? అంటే ప్రధానంగా మనం గమనిస్తే ఈ త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ఏమైతే ఉందో తనకు వ్యతిరేకంగా తనని దోషిగా చూపించే ప్రయత్నంలో భాగంగా ఇచ్చిన రిపోర్టే ఉంది. ఆ రిపోర్ట్ లో ఏమైతే సాక్ష్యాలు సేకరించిందో కమిటీ అవన్నీ కూడా కరెక్ట్ గా లేవు అని చెప్పేసి కూడా ఆయన ప్రధానంగా ఈ సుప్రీంకోర్టులో వచ్చిన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. సో మీరు ఈ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ ను ప్రాణప్రతిగా తీసుకున్న దాన్ని పరిగణలోకి తీసుకోకుండా
దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపించాలి. ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ లో సరైన ఆధారాలన్నీ కూడా కరెక్ట్ గా లేవు, తనను దోషిగా చూపించే ప్రయత్నం చేశారని చెప్తానే విషయం మీదనే ఆయన తన పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. మరి త్రిసభ్య కమిటీ ఈ సంబంధించి సుప్రీంకోర్టు అలాట్ చేసింది కాబట్టి మరి ఆ త్రిసభ్య కమిటీ యొక్క రిపోర్ట్ నే ఛాలెంజ్ చేశారు కాబట్టి మరి సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుందన్న దాని మీదనే సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతా ఉంది. చాలని రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.